నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈ మధ్య కాలంలో చాలా మందికి వయసు మితిమీరకుండానే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఆస్ట్రేలియాలో బాగా ఫేమస్ అయినటువంటి ఒక డ్రై నెడిలింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బాగా ప్రాముఖ్యత సంతరించింది. అయితే దీనికి సంబంధించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీంట్లో స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ రాఘవేంద్ర గారు ఉన్నారు. సార్‌ని అడుగుదాం. అసలు డ్రై నీడ్లింగ్ ఎప్పుడు చేస్తారు? నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? నెక్ పెయిన్‌కి, డ్రై నీడ్లింగ్‌కి లేదంటే డిస్క్ బల్క్ సంబంధించి, సయాటికా గురించి ఇవన్నీ అంశాలు ఆయన్ని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ సయాటికా చాలా మందిలో ఇది ఇప్పుడు బాగా చూస్తున్నటువంటి అరుదైన వ్యాధి. సో సయాటికా అనే వ్యాధి ఎందుకు వస్తుంది? వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? సయాటికా అంటే నొప్పి నడుము నుంచి కాలుకు రావడం జరుగుతుంటుంది. దీనికి ఏంటంటే సయాటిక్ నర్వ్ అని ఉంటుంది బాడీలో అన్నిటికన్నా పెద్ద నర్వ్ అది. నడుము నుంచి కాలు వరకు వస్తుంది. థిక్నెస్ లో కూడా ఎక్కువగానే ఉంటుంది నర్వ్ ఇది అన్నిటితో పోల్చుకుంటే. ఇది జనరల్ గా కారణాలు చాలా ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి వయసుతో పాటు వస్తుంది. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకు నడుము దగ్గర ఉన్న బోన్స్ అరిగిపోవడం ఈ వీటి ద్వారా వస్తుంది. కొంతమందికి డిస్క్ బల్జ్ ద్వారా రావచ్చు. కొంతమందికి ఇంజరీ ఆర్ ట్రామా కింద పడ్డప్పుడు అక్కడ ప్రాబ్లం అయిపోయి నరం ఒత్తుకుపోయి రావడం జరుగుతుంటుంది. ఆ తర్వాత స్పైనల్ స్టీనోసిస్ అంటాం. స్టీనోసిస్ అంటే చిన్నగా అయిపోతుంది అనమాట స్పైనల్ కెనాల్. ఈ డిస్క్ బల్జ్ ఏదో కారణాల వల్ల దాని స్పేస్ తగ్గిపోతుంది. దాని నుంచి కూడా రావచ్చు. దాని లక్షణాల గురించి చెప్పాలంటే ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు సయాటిక్ అనేది అన్ని వయసుల వరకు వస్తాయా, లేకపోతే వయసు మీరిన వాళ్ళకే వస్తుంది అంటారా? వయసు మీరిన వాళ్ళల్లో చూస్తూ ఉంటాం సహజంగానే. ఏ వయసు వాళ్ళకు అయినా రావచ్చు ఇది. ఎందుకంటే 30 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ ఎవరికైనా రావచ్చు. ఎందుకు ఇది తక్కువ వయసులో వాళ్ళు ఎలా చూస్తామంటే ఎక్కువసేపు వాళ్ళు చేస్తున్న ఆక్యుపేషన్ ని బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, ఆ తర్వాత ఆక్యుపేషన్ అంటే ఎక్కువసేపు కూర్చొని జాబ్స్ చేయడము, ఆ తర్వాత ఎక్కువ జర్నీస్ చేయడము. డ్రైవర్స్ లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు, కంటిన్యూస్ గా కూర్చొని అదే పొజిషన్ లో ఉంటారు. ఇంకొంతమంది ఎవరైతే ఎక్కువగా బరువులు ఎత్తే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళలో చూస్తూ ఉంటాం ఇలాగా. తర్వాత మళ్ళీ డిస్క్ బల్జెస్ నుంచి రావచ్చు. అసలు లక్షణాలు ఎట్లా ఉంటాయి సయాటిక్ లక్షణాలు? సయాటికా లక్షణాలు మేజర్ గా అంటే నడుము దగ్గర నుంచి కాలుకు నొప్పి రావడం మొదటగా చూస్తాం. అది కొంతమందిలో ఫస్ట్ నడుము దగ్గర ఒకటే ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కాలుకు రావడం మొదలవుతుంది మంచి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక. అయితే ఇది ఒకటి మొదలుగా చూస్తాము. దీన్ని మనం సరిగా పట్టించుకోలేదు, సరిగా ట్రీట్మెంట్ దొరకలేదంటే నొప్పి మళ్ళీ పొడిచినట్టు ఉండడం, దాని తీవ్రత పెరగడం, మంటలుగా ఉండడం, తిమ్మిర్లు రావడం, ఆ తర్వాత సెన్సేషన్ సరిగా లేకపోవడం, అంటే స్పర్శ సరిగా లేకపోవడం, ముట్టుకున్నా కూడా సరిగా తెలియకపోవడం, పాదాలకు తిమ్మిర్లు రావడం, మంటగా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువైతే కనుక సరిగా నడవలేకపోవడం, కాలు ఎత్తి పెట్టలేకపోవడం, కుంటడం, ఆ తర్వాత పడుకున్నప్పుడు కొంచెం అటు తిరగడం ఇటు తిరగడం కూడా కష్టంగా ఉంటుంది. ఉదయం లేచినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉంటాయి వీటి పరిణామాలు. అంటే ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే దీన్ని అంటే ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా. నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు, వ్యాధి తీవ్రత ఎక్కువైంది అనుకోండి వాళ్ళకు నడవలేరు, ఇంకా ఒకరి సహాయం కావాల్సి వస్తుంది. ఈవెన్ వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెళ్ళలేరు. చాలా మంది అలాగ వచ్చారు నా దగ్గర. నైట్ గోడను పట్టుకోవడం, వాష్రూమ్ కి వెళ్ళడం, లేకపోతే ఒకరి సహాయం తీసుకొని వెళ్ళడం, ఇలాగ ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తర్వాత తగ్గించేసుకుంటాం. కాకపోతే అంతవరకు వెళ్ళేంత వరకు మనం ఆగకూడదు. ఎందుకంటే అంతవరకు వెళ్తే అది తొందరగా తగ్గదు, టైం పడుతుంది. కొంచెం ఉన్నప్పుడే వెంటనే సంప్రదించి ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. సరే, సయాటికా గురించి లక్షణాలు ఇవన్నీ చెప్పారు కదా, మరి దీనికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే టాబ్లెట్స్ వాడతారు. జనరల్ గా టాబ్లెట్స్ వాడచ్చు. ఆ తర్వాత అది
కొంతమందికి ప్రాబ్లం చిన్నగా ఉంటే తగ్గిపోతుంది. ఇంకొంతమందికి ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి తగ్గదు వాళ్ళకు. నొప్పి ఎక్కువగా ఉంటుంది. అది వేసుకున్నప్పుడు తగ్గడం. మళ్ళీ దాని పవర్ అయిపోయాక నొప్పి ఎక్కువైపోవడం. ఇలా చూస్తూ ఉంటారు. సో, అలాగున్నప్పుడు చాలా మంది మమ్మల్ని సంప్రదించి వాళ్ళకు టెస్ట్‌లు చేస్తాం ఫస్ట్. టెస్ట్‌లు చేసి ఎంఆర్ఐ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఏంది, ఎందుకు వచ్చిందో చూసుకొని, దాని తర్వాత మెయిన్‌గా డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అన్నది ఆ నీడిల్స్ తోటి దాన్ని మనం క్లియర్ చేసి వాళ్ళకు బాగా చేయడం జరుగుతుంది. అలాగా. ఇలా ఉంటాయి నీడిల్స్ ప్యాక్డ్ ఉంటాయండి. ప్యాక్ ఉంటుంది వెనకాల సీల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎవరికి వాడతామో వాళ్ళకు దీనిలో నుంచి ఫ్రెష్ నీడిల్స్ వాడతాం. ఒకరికి వాడిన నీడిల్స్ ఇంకొకరికి ఇంజెక్షన్ లాగానే ఇది కూడా. ఇంజెక్షన్ కాదు కదా ఇది. ఆ టైప్ లోనే నీడిల్ చూడండి ఇగో ఇలా ఉంది కదా, ఇలా తీస్తే లోపల ఇది ఉంటుంది. ఇలా ఉంది లోపల నీడిల్, ఇది క్యాప్, ఇది లోపల నీడిల్ ఉంటుంది. చిన్నగా ఉంది చూసారా, హెయిర్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండిల్, ఇది ఆ తర్వాత ఇది వచ్చి నీడిల్. ఇది సో ఈ నీడిల్ ఒక్కసారి యూజ్ చేస్తే ఇంకా పనికిరాదు. దీని ఎన్ని రకాలుగా ఎంతసేపు వాడొచ్చు అంటారు? ఇది ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తాం. అది ట్రీట్మెంట్ 15 minutes ఆర్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అలా తర్వాత దాన్ని తీసి సపరేట్ గా దాన్ని పడేసిస్తాం అన్నమాట. అలా దీంతో ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటే నేచురల్ గా ఏమవుతుంది, మన బాడీ దాని అంతటా అదే రిపేర్ చేసుకుంటుంది ప్రాబ్లమ్. అక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తే అదే బాడీనే హీలింగ్ చేసుకుంటుంది అనమాట అక్కడ ఉన్న ప్రాబ్లమ్. అది ఒక రకంగా ఇది నేచురల్ ట్రీట్మెంట్ అనే చెప్పొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బాగుంటుంది ట్రీట్మెంట్. ఇది ఎక్కడ అండి దీన్ని నీడ్లింగ్ చేసేది అంటే బాడీలో? మనకు ఇప్పుడు సయాటికా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నడుము నుంచి చేసేస్తాం ట్రీట్మెంట్. ఎక్కడ సయాటిక్ నర్వ్ లో ప్రాబ్లం ఉంది ఇవన్నీ. అంతకు ముందు ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి, తర్వాత బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు, ఆక్సిజనేషన్ సరిగా ఉండదు, సెన్సేషన్ సరిగా ఉండదు. దీంతో ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేశాక అన్ని బాగా అయిపోతాయి. ఆక్సిజన్ పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, స్ట్రక్చర్స్ కూడా నార్మల్ అయిపోతాయి, పెయిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇలాగా ఇప్పుడు ఇది నీడ్లింగ్ అనేది ఇచ్చినప్పుడు బ్లడ్ వస్తుందా? బ్లడ్ రాదు, చాలా చిన్నగా ఉంది కదా, మనం స్కిన్ పోర్స్ లోంచి చేస్తాం. చేసినప్పుడు బ్లడ్ రాదు. దీనికి ఖచ్చితంగా మీరు కోర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఖచ్చితంగా డాక్టర్ ఎవరంటే వాళ్ళు చేయడం లేదు, ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ గారే చేయాలి. కరెక్ట్, అవునండి. సో సయాటికాకి సంబంధించి ఇప్పుడు మేజర్ ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తుందంటే ఇది ఒకటే. సర్జరీ అని సజెస్ట్ చేసిన వాళ్ళకు కూడా సర్జరీ అవసరం లేకుండా దీంతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో సయాటికాకి సంబంధించిన ఎవరైనా అంటే మెడిసిన్స్ వాడినప్పుడు, లేదంటే హోమియోపతి, లేదంటే అలోపతి, ఇవన్నీ వాడి విసుగు చెందిన వాళ్ళందరికీ ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ఒకటే ఇప్పుడు మనకున్న అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ అప్పటికి కూడా మీకు ట్రీట్మెంట్ వల్ల లాభాలు రావట్లేదు, ఉపశమనం కలగట్లేదంటే ఆలోచిద్దరు. బట్ డాక్టర్ గారు చెప్తున్నారు అంటే 100% ట్రీట్మెంట్ కి మంచి రిజల్ట్స్ వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ చాలా మంది కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటే చాలా హ్యాపీనెస్, వారి యొక్క రిజల్ట్స్ ని కూడా చూడడం మనం చూసాము. సో ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీరు కూడా ఒకసారి అనుభూతిని పొందిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్ అండి.